అమ్మగారు నమస్తే, మీ పేరు? మంగమ్మ. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 65. 65 సంవత్సరాలు. మరేంటి, ఏ ప్రాంతం నుంచి పునరావాస కేంద్రానికి వచ్చారు మీరు? మాచర్ల నుంచి ఇక్కడికి వచ్చాం. మాచర్ల నుంచి ఇక్కడికి వచ్చారు. ఏంటి మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు వరద వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఈ పునరావాస కేంద్రానికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? వరద వచ్చిన రోజే ఇక్కడికి వచ్చాం. శుక్రవారం వరద వచ్చింది, ఇంకేడికి వచ్చాము. ఏడే ఉంటున్నాం. అన్నీ బాగానే జరుగుతున్నాయి. అసలు వసతులు ఏ విధంగా కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో? అధికారులు మిమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటున్నారు ఇక్కడ? అసలు అన్నం బాగానే పెడుతుండ్రు, అన్ని మందులు బాగానే ఇస్తుండ్రు. మాకు దొడ్లు కానీ ఇవి కానీ అన్ని సౌకర్యంగా బాగానే ఉన్నాయి. ఇప్పుడు లోటు ఏం లేదు. ఇదిగో ఈ గుడ్డలు ఇస్తామన్న కాడ గుద్దుకొని చేస్తుండ్రు. ఇంకా అది మరేంటమ్మా, అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు, అందరినీ ఆదుకుంటామని అంటా ఉన్నారు. అసలు మీకు ఏర్పాట్లు కల్పించడంలో ఈరోజు ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? అసలు బాగానే ఉంది, అన్నీ మాకు బాగానే చేశాడు. పింఛన్లు బాగానే ఇస్తుండు, మాకు ఏ లోటు లేకుండా చూస్తుండు. ఇప్పుడు వరద కూడా ఏదో ఒకటి సాయం చేస్తానంటుండు. మా ఇల్లు మాత్రం మేము తెచ్చిన బురదలు పేరుకొని ఉండే కిష్టలో, మరి అవి పోయి కడుక్కొని శుభ్రం చేసుకోవాలా, ఏదో సాయం చేస్తాలే అంటుండు. బాగానే ఉంది ఇప్పుడు వరకు. అంటే ఇక్కడ మెడికల్గా కానీ మీకు నీళ్ళ సదుపాయం కానీ అంతా బాగానే ఉంది? బాగానే ఉన్నాయి. మందులు కూడా ఇస్తాను. 4 పూటలు ఎవరు పడితే వాళ్ళు పెరుగు అన్నం కానీ, పప్పుచారు అన్నం కానీ, పలావులు కానీ, ఉప్మా కానీ అన్నీ తెచ్చి పెడతాను. అన్నీ పెడుతున్నారు, ఏ లోటు లేదు. టేస్ట్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. అన్నీ బాగా చేసుకున్నట్టుగానే ఉంటుందా? బాగానే ఉంది. ఏం చెప్తారమ్మా మరి చంద్రబాబు నాయుడు గారి గురించి? ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆయన తిరుగుతూ ఉన్నాడు, అలా ఏం చెప్తారు ఆయన గురించి మీరు? మంచిగా బాగా చూస్తాడు, మాకు బాగుండడు. మాకు అది సౌకర్యం చాలు. మాకు సాయం కూడా చేస్తానండు, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలా? బాగానే చూస్తాడు. మరి జగన్ గారు ఏమో తిడుతున్నాడు ఆయన్ని, అసలు ఎవరిని పట్టించుకోలేదు, అందరినీ గాలికి వదిలేశారని చెప్పేసి. బళ్ళా నీకు నాకు బళ్ళా, నువ్వు పేసలను అడుగుతున్నావు, నాకు పడినప్పుడు నేను తిడతా, అది పోటీ. ఇంకా అదే అంతకు తప్పితే అంతే. ఇంక పోటీ పడ్డప్పుడు పోటీ. చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటున్నారు. మమ్మల్ని అన్ని మాకు సాయం కూడా చేస్తాడు. 7,000 పింఛన్ కూడా ఇచ్చాడు ఆయన. 250 ఇచ్చిండు ఎవరు 3 సంవత్సరాలకి. ఏమి ఇచ్చారు? మాకెవరు సాయం చేస్తే వాళ్ళే మంచోళ్ళు, అంతే. చంద్రబాబు సాయం చేశారు అయితే? మాకు సాయం చేసిండు ఆయనే, మాకు మంచోళ్ళు. పెద్దమ్మ నమస్తే, మీ పేరు? నేను చెప్పేది కూడా అదేలే. నా పేరు సుగుణమ్మ, తానికొండ. ఏ ఏరియా అమ్మ మీది? తారకానగరం. ఇప్పుడు మెట్లు దిగుతాం కదా, రాణిగారి తోట నుంచి కిందకి దిగుతాం కదా తారకానగరం. మీ ప్రాంతానికి మాకే వచ్చింది ముందు ఎంత పోయి ఏడుకొచ్చినాయి, 7 దాకా వచ్చినాయి. ఇక మేము చేయరాక వదిలేసాము సామాన్లన్నీ. మరేంటి ఇప్పుడు పునరావాస కేంద్రాలు కల్పించారు కదా మీకు, ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? ఏమో ఇప్పుడు వరకు అట్ట ఏమి లోటు లేదులే, కానీ అబద్ధం అనకూడదు. ఆయన ఉన్నప్పుడైనా అప్పుడు చేసిన, కానీ ఆయనకి అప్పుడు ఎంత లేదు కదా, ఇంత వరదలు అవి అని ఏమి లేవు. బాగానే ఉంది, బాగానే అయిపోయింది. ఇప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు ఆయనే. మరి ఏం చేస్తాడో తర్వాత సంగతి అది దేవుడు తెలియాలి, అంతే కదా. మరి ఫుడ్ పెడుతున్నారా 3 పూట్ల? మీకు 3 పూటలు పెడుతున్నారు, టిఫిన్ ఇస్తున్నారు, అవి ఉన్నాయిలే సౌకర్యం బాగానే. మీ పేరు? బండారు సాంబా. ఏం చేస్తుండేవారు మీరు? మేమేం తీసుకున్నామో ఒక్క వస్తువు కూడా తీసుకోవాలి, అన్ని బాగానే పెడుతున్నారు, బాగానే తింటున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? శనివారం వచ్చాం, అన్ని నష్టపోయాం, కట్టుకునే బట్టలతో వచ్చాం. అన్ని మొత్తం కిష్టలో మునిగిపోయినాయి, మిల్లులతో సహా అంతా కట్టుకునే బట్టలతో సహా ఏమి తీయలేదయ్యా, ఏమి తీయకుండా వడ్డెక్కాం. అది అంటే ఎంత మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుంది మీ విషయంలో? అది నేను చెప్పలేను, చాలా ఉండే భేదాలు ఆ పూటగా తెచ్చుకొని అన్ని చాలా పోయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? చూసుకుంటున్నారు, 3 పూటలు అన్నం పెడుతున్నారు, తింటున్నాం, బాగానే ఉంది. వసతులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? బాత్రూములు కానీ, దోమలు కొద్ది పర్వాలేదు, అన్ని బాగానే ఉంటాయి.